అంటే రాజకీయాల్లో ఉంటారా, సినిమాలు కూడా చేస్తారా బాలకృష్ణ గారు? రాజకీయాల్లో ఉంటూ క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని సినిమాలు చేయడానికి సినిమాలు చేస్తారు, రాజకీయం చేస్తారు. రాజకీయం అనేది ఆయనకి ప్రజలను కాపాడటం అనేది ఒక బాధ్యత అయితే, ఆయన బతకడానికి, ఆయన నమ్మిన వాళ్ళు బతకడానికి ఆయనకి సినిమా అనేది జీవితం కాబట్టి ఆ సినిమాలో రెమ్యునేషన్ మాత్రమే తీసుకోగలడు. కాబట్టి ఆ రెమ్యునేషన్ తీసుకొని ఆయన కూడా డెవలప్ అవ్వాలి. కాబట్టి ఆయన మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి అది సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ, ఆయన క్యాబినెట్ ని కాపాడుకుంటూ, మొత్తం టోటల్ రాష్ట్ర ప్రజల్ని ఈ రాక్షస పాలన నుంచి కాపాడుకుంటూ, జరిగిన అన్యాయాన్ని జరిగినవన్నీ కూడా డెవలపింగ్ ఎలా చేయాలని చంద్రబాబు గారితో చర్చించుకుంటూ, ఆయన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారితో చర్చిస్తూ ముందుకు వెళ్తారని మాత్రం చెప్పండి. రాబోయే ఇప్పుడు నంది అవార్డులు అయితే పోసాని కృష్ణమూర్తి గారు మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణ నంది అవార్డులుగా మార్చి, అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిడితే వాళ్ళకి అవార్డులను ఇచ్చారు. మాది అలా ఉండదు. నంది అవార్డ్స్ ఎవరైనా సినిమా వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ వస్తుంది. మొత్తం టోటల్ గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్ని కూడా ఇన్ని సంవత్సరాలు ఇవ్వాలి, అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నం 2 స్టూడియోలు కట్టిస్తాం, గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం, అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం. సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువతకు ఉద్యోగాలు రావడంలో ప్రతి దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తామో మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది. నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో, అందరితో మాట్లాడడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ కూడా కేఎల్ నారాయణ గారు, కుమార్ చౌదరి గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది. మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి. ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను. ఈ 2 కళ్ళకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకు మేము ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డుల ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి. ఇలాంటివి చీప్ లిక్స్ చేసి పోసాని కృష్ణమూర్తి లాగా తిట్టినోళ్ళకి మేము అవార్డులు ఇస్తాం, లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అన్నాడు. మేము గన్మ్యాన్లు పెట్టుకొని తిరగం, మాకు గన్మ్యాన్లు అవసరం లేదు. మేము గవర్నమెంట్ ఉన్న గన్మ్యాన్లు అవసరం లేదు, గవర్నమెంట్ లేకపోయినా గన్మ్యాన్లు అవసరం లేదు. గన్మ్యాన్లు లేకపోతే బయటికి రానివాళ్ళకి ఆ భయం, గన్మ్యాన్లు లేకుండా బయటకు తిరగలం మా ధైర్యం అది. కనుక దాడులు తాత్కాలికం, మా అభివృద్ధి శాశ్వతం. కనుక కంపల్సరీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది. జూన్ 4వ తారీఖు తర్వాత మళ్ళా మీతో మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు